హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ఎంతవరకు మా వీడియో ఛానల్ కూడా ఆదరిస్తుంది మీ అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ ఆర్ టీజీ, తెలంగాణ టెట్ అయినా డిఎస్సీకైనా, ఏపీ టెట్కైనా డిఎస్సీకైనా సరే ఈ టాపిక్ నుంచి పక్కగా మీకు 1 బిట్ అనేది ఖచ్చితంగా 1 మార్క్ అనేది వస్తుంది. అందుకు దీన్ని ఒక షార్ట్ కట్తో మీ ముందు తీసుకొస్తున్నాను. ఏంటంటే టాపిక్ ఎడ్గార్ డేల్ శంకు అనుభవ పాఠం. మరి ఎడ్గార్ డేల్ గారి శంకు గురించి ఈరోజు మనం ఒకసారి ఆర్డర్లో మనం చూద్దాం. మొదటగా ప్రత్యక్ష ప్రయోగాత్మక అనుభవాలు, రెండోది కల్పిత అనుభవాలు, నాటకీకరణ, ప్రదర్శనలు, క్షేత్ర పర్యటనలు, ప్రదర్శితాలు, ఎగ్జిబిట్స్, టెలివిజన్లు, చలనచిత్రాలు, రేడియో మరియు రికార్డింగ్లు, దృశ్య సాధనాలు, శాబ్దిక చిహ్నాలు. ఈ 11 వాటిని కూడా సింపుల్గా ఆర్డర్ వైజ్లోనే అడుగుతాడు కాబట్టి ఇది ఖచ్చితంగా మనకి గుర్తుండి తీరాల్సిందే. అయితే మనకి ప్రత్యక్ష ప్రయోగాత్మక అనుభవాల నుంచి శాబ్దిక చిహ్నాలకి అంటే కోన్కి బేస్ నుంచి పైకి వెళ్తున్న కొద్దీ అమూర్త అనుభవాలు పెరుగుతుంటాయి. అలాగే పైనుంచి అంటే శీర్షం నుండి కిందకి బేస్ వరకు అంటే ఆధారం దగ్గరికి వస్తున్న కొద్దీ మూర్త అనుభవాలు అనేవి డెవలప్ అవుతుంటాయి. మరి ఈ 11ని కూడా కింద నుంచి పైకి ఏ విధంగా మనం ఈజీ వేలో ట్రిక్లో ఎలా గుర్తుపెట్టుకోవాలని చిన్న ట్రిక్తో చూద్దాం. ఇక్కడ చూడండి, ప్రత్యక్ష ప్రయోగాత్మక అనుభవాలని పి అనే లెటర్తో సూచించాను, కల్పిత అనుభవాలని కే, నాటకీకరణ ఎన్, ప్రదర్శనలు పి, క్షేత్ర పర్యటనలు కే, ప్రదర్శితాలు పి, టెలివిజన్లు టి, చలనచిత్రాలు చ, రికార్డింగ్లు రెడీ, దృశ్య సాధనాలు దృశ్యం, శాబ్దిక చిహ్నాలు సాంగ్స్ పెద్ద సౌండ్స్తో వింటున్నారని. ఇక్కడ ఏంటో చూద్దాం. పీకే అంటే పవన్ కళ్యాణ్ గారు అనుకుందాం. ఎన్ అంటే ఎండ్ అంట కదా, మరియు ఎన్. పీకే పీకే అంటే నేను పవన్ కుమార్ అంటే పవన్ కళ్యాణ్ మరియు పవన్ కుమార్ అనుకోండి. పీకే అండ్ పీకే ఏం చేస్తూ పీటీ చేస్తూ, పీటీ డ్రిల్ ఉంటుంది కదా, ఈ పీటీ చేస్తూ చేస్తూ అంటే చలనచిత్రాలు చేస్తూ రెడీ దృశ్యం, రెడీ సినిమాలు ఉంటాయి కదా, రెడీ సినిమా ఒకటి ఉంది, దృశ్యం సినిమా. ఈ సినిమా సాంగ్స్ని పెద్ద సౌండ్స్తో వింటున్నారు అంటే శాబ్దిక చిహ్నాలు. శబ్దం, సౌండ్ అంటే శబ్దం కదా, ఆ విధంగా పెట్టాను. ఒకసారి చూడండి, పీకే ఎన్ పీకే, పీటీ చేస్తూ రెడీ దృశ్యం సాంగ్స్ పెద్ద సౌండ్స్తో వింటున్నారు. ఈ చిన్న కోడ్ ద్వారా మీరు ఇవన్నీ కూడా ఆర్డర్లో చెప్పచ్చు. ఒకసారి చూస్తే పీకే అంటే పి అంటే ప్రత్యక్ష అనుభవాలు, కే అంటే కల్పిత అనుభవాలు, ఎన్ అంటే నాటకీకరణ, ఇంకో పి అంటే ప్రదర్శనలు, కే అంటే క్షేత్ర పర్యటనలు, మళ్ళీ పి అంటే ప్రదర్శితాలు, టీ అంటే టెలివిజన్లు, తర్వాత చేస్తూ అంటే చలనచిత్రాలు, రెడీ అంటే రేడియో మరి రికార్డింగ్లు, దృశ్యం అంటే దృశ్య సాధనాలు, పెద్ద సౌండ్ అంటే శాబ్దిక చిహ్నాలు. ఈ విధంగా చిన్న కోడ్తో మనం ఈ 11 వాటిని కూడా సింపుల్ ట్రిక్తో మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.